ఎంతో రుచిగా ఉండే మామిడి పండు కూర. ఈ కూరలోకి నేను ఏమేమి వేసాను, ఎలా చేశాను అనేది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది, అంత అద్భుతమైన రుచి ఉంటుంది మామిడి పండు కూర. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. వెల్కమ్ టు మా ఇంటి రుచి మనప కిచెన్. మనం ఇవాళ మామిడి పండుతో కర్రీ చేసుకుందామండి. అది ఎలా అంటే, మనం మార్కెట్లో మామిడి పళ్ళు కొనుక్కొస్తాం కదా, అవి అక్కడ తీయగా కాకుండా పుల్లగా ఉన్నట్లయితే మనం పండును వేస్ట్ చేస్తాం కదండి. పండును పడేయలేము, మనం తినలేము అన్నట్లుగా ఉంటుంది మన పరిస్థితి. ఆ టైంలో మనం ఎంతో ఖర్చు పెట్టి కొన్న మామిడి పండ్లని ఇలా తొక్కలుగా వెనక తొక్కలు తీసేసి ఇలా కట్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. మనం కడాయి పెట్టుకొని అందులోకి మామిడికాయ కూర చేసుకోవడానికి తగినంతగా ఆయిల్ వేసుకోవాలి. ఈ మామిడి పండు కూరకి కొద్దిగా ఆయిల్ అంటే నేను 2 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఆవాలు, జీలకర్ర, మినపగుళ్ళు వేసుకోవాలి. తర్వాత అవి చిట్టపట్టమన్న తర్వాత 3 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు, ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మామిడి పండు ముక్కలు వేసుకోవాలి. ఇలా వేసి పెట్టుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని పెట్టుకోవాలి. అంటే కొద్దిసేపు ఇది ఆయిల్లో మనం మగ్గించుకోవాలన్నమాట, ఉడికించుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు, మనం తినే రుచిని బట్టి ఉప్పు వేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఒకసారి కలుపుకొని పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు కొద్దిగా కారం వేసాక ఒకసారి కలుపుకొని పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం మామిడి పండు ఇలా చూస్తే సగం ఉడకాలండి, హాఫ్ కుకింగ్ అవ్వాలి. ఇలా హాఫ్ కుకింగ్ అయిన తర్వాత సగం ఉడికిన తర్వాత మనము 1 కప్పు బెల్లం వేసుకోవాలి. అంటే నాకు ఇక్కడ మామిడి పండు కట్ చేస్తే 1 కప్పు వరకు అయితే వచ్చిందండి. 1 మామిడి పండు తీసుకున్నాను. 1 మామిడి పండుకి నేను 1 కప్పు వరకు అయితే బెల్లం తీసుకున్నాను. బెల్లం వేసిన తర్వాత మనం ఒకసారి ఇప్పుడు బెల్లం ఇది పాకం వచ్చే వరకు కలుపుకొని పెట్టుకోవాలి. నాకు ఇక్కడ 1 మామిడి పండుకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసానండి. ఆయిల్ ఎక్కువ వేయలేదు. ఇలాంతా కాసేపు మనం ఈ బెల్లంలో ఉడికించుకోవాలన్నమాట. మామిడి పండుని ఇలా ఉడికించుకొని పెట్టుకోవాలి. ఇవన్నీ పాతకాలం వంటండి. మన పెద్దలు ఇలానే చేసేవాళ్ళనమాట. వాళ్ళు చపాతీలోకి, పూరీలోకి, దోశలోకి ఇలా చేసుకొని తినేవాళ్ళు. రైస్లోకి సైడ్ డిష్గా కూడా పెట్టుకునేవాళ్ళు. చాలా అద్భుతమైన రుచి ఉంటుంది ఇది. ఇలా తీగపాకం వచ్చే వరకు మనం చేసి పెట్టుకున్నట్లయితే, గాజు సీసాలో చేసి పెట్టుకున్నట్లయితే మనకు 6 నెలల వరకు అయితే ఫ్రెష్గా నిల్వ ఉంటుందండి, ఏమి పాడవదు. ఇలా అంటే మనకు తీగపాకం రావాలన్నమాట. అప్పుడు పర్ఫెక్ట్ అయినట్టుగా మామిడి పండు కూర. పుల్లగా తీయగా కారంగా భలే ఉంటుందండి మామిడి పండు కూర. చాలా రుచిగా ఉంటుంది. మనకు మామిడి పళ్ళు ఎప్పుడన్నా తెచ్చుకున్నప్పుడు ఇలా పులుపు అనిపించినాయి అనుకోండి, ఇలా కర్రీ చేసి కూర చేసి పెట్టుకున్నట్లయితే అందరు ఇష్టంగా తింటారు. మళ్ళీ మామిడి పళ్ళను కూడా వేస్ట్ చేయరనమాట. మళ్ళీ ఎప్పుడెప్పుడు ఇలా చేసుకొని తినాలా అనిపిస్తుంటుంది. మళ్ళీ కావాలంటారు, అంత బాగుంటుంది. ఇప్పుడు ఇది కాస్త దగ్గర పడ్డాక మనం ఒక బౌల్లోకి తీసుకుందాము. మనం ఇక్కడ మామిడి పండును మరీ మెత్తగా అయితే ఉడికించుకోరాదండి. ఇలా ఉడికి దగ్గర పడిన తర్వాత మనం తీసేసుకోవాలి. ఇప్పుడు పర్ఫెక్ట్గా అయినట్లు. రుచిగా ఉండే మామిడి పండు కూర ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ కావాలంటారు, అంత రుచిగా ఉంటుందండి. ఇంతేనండి, చాలా సింపుల్గా మనం జస్ట్ 5 to 10 minutes లోపలే ఈ కూర చేసేసుకోవచ్చు. ఓకే అండి, చూసారుగా. మరి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.